వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. మనమైతే నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మార్చురీ విభాగం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక లేడీ తన మీద అంటే వేరే ఒక డాక్టర్తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏంటి ఆ డాక్టర్తో ఆమెకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు మానస. నేను 2022 ఫిబ్రవరి 7వ తారీఖు మార్చరీ అటెండర్గా జాయిన్ అయ్యాను. అంతకుముందు కూడా మెడికల్ కాలేజీలో 2 years నేను FNOగా వర్క్ చేశాను. నేను ఇక్కడ చేరినప్పుడు డాక్టర్ సురేష్ సారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. సార్ తర్వాత ఒంగోలు అసోసియేట్గా ప్రమోషన్ అయ్యి వెళ్ళారు. ఒక 8 months ముందు సార్ మళ్ళీ నెల్లూరుకు రావడం జరిగింది. నెల్లూరుకు వచ్చాక కూడా ఒక 4 months ఏమీ అనలేదు. తర్వాత ఈ మధ్య సార్కి ఏంటంటే మా అమ్మ చనిపోయారు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అనే విషయం సార్కి తెలిసింది. అప్పటి నుంచి సారు నీకెవరు లేరు కదా, నేను చూసుకుంటాను ఎందుకు అని చెప్పి విశ్రా రూమ్లో విశ్రాఘట్టం అని చెప్పి పిలుస్తారు. వెళ్తే కడుతుంటే పైన చేతులు వేయడం అట్లా వేయడం జరిగింది, నడుము పట్టుకోవడం అట్లా. నేను నా తోటి ఉద్యోగులకు చెప్పాను, ఇట్లా నన్ను సార్ ఇట్లా చేస్తున్నారు ఇది అని చెప్పి. నేను ఫిబ్రవరి 9వ తారీఖు నా తోటి సహచరులైన ఉద్యోగస్తులైన శైలాకి, సుధీర్కి, మనోజ్కి చెప్పడం జరిగింది. మేము 9వ తారీఖు అందరం కలిసి సార్ని అడిగాము, సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారని. సార్ మీకు ఎందుకురా, మీకు అవసరమా అని చెప్పేసి, కనీసం ఆయన డ్యూటీలో మంచి బట్టలు వేసుకున్నా కూడా అతను అడుగుతారు, మీకు అవసరమా ఈ బట్టలు, మీకెందుకు. ఆయన వచ్చినప్పుడు కుర్చీలో కూర్చోంటే మాలోళ్ళు మీరేందుకు కుర్చీల్లో కూర్చునేది అంటాడు. ఇప్పుడు నన్నేమంటున్నాడు, నువ్వు అసలు ఇక్కడ మానేసేయి, కోవూరులో మన సొంతది క్లినిక్ ఉంది, అక్కడ నువ్వే చూసుకుందువు, ఎందుకు ఇక్కడ శవాల మధ్యలో శవాలు కోసుకునే నీకెందుకు ఎంత బిల్డప్ అని చెప్పి అసలు అంటే నేను చెప్పలేని పదజాలంతో తను నన్ను దూషిస్తున్నాడు. ఈ విషయంపై నేను మా HOD గారికి, సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి 4th టౌన్లో కూడా ఫిబ్రవరి 26వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఉన్నతాధికారి నా కంప్లైంట్ పైన ఇంతవరకు విచారణ జరపలేదు. కాబట్టి నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అంటే మీరు కంప్లైంట్ చేశారని చెప్తున్నారు. కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఇలాగే లైంగిక వేధింపులు కొనసాగుతూ ఉన్నాయా? దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే వేగ్గా చెప్పేది కాదు, ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర? ఆధారాలు అంటే 9వ తారీఖు గొడవ జరిగింది సార్తో, అంటే మేము 4 మాట్లాడడం జరిగింది. 9, 10 తారీఖుల్లో ఏ రోజైతే గొడవ జరిగిందో తర్వాత 13, 17 సార్ డ్యూటీ చేయాల్సి ఉంది. కానీ 9వ తారీఖు, 10వ తారీఖు ఎటువంటి డెడ్ బాడీ లేను పరంగా సార్ మార్చురీకి రాలేదు. 21వ తారీఖు 4 కేసులు ఉన్నాయి, మేము డ్యూటీ చేయాలి. సారు ఉన్నట్టుండి 21 అంటే మేము 10, 9 అడిగాం కాబట్టి సూపరింటెండెంట్ వద్దకు వచ్చి నాకు ఈ మార్చురీ అటెండెంట్లు 4 వద్దు, వీళ్ళని రిమూవ్ చేసేసి నాకు కొత్త అటెండర్లు కావాలి అని చెప్పారు. దానికి మేడం ఏంది సార్ కారణం అంటే దానికి కారణం లేదు. ఎందుకు అంటే మేము 4 అడిగాం కాబట్టి మమ్మల్ని డ్యూటీ వద్దు. అంటే మొత్తంగా ఇక్కడ ఎంతమంది పనిచేస్తారు? అలాగే ఇంకొక వివాదం కూడా ఉంది ఇక్కడ. కొంతమంది చెప్పేది ఏంటంటే మార్చురీకి డెడ్ బాడీ వస్తే డెడ్ బాడీ దగ్గర కలెక్షన్స్కి కొంతమంది అలవాటు పడ్డారు అనేటువంటి మాట వినిపిస్తోంది. సో ఇది కరెక్టేనా? దీనికి సంబంధించి ఉండేటువంటి వాస్తవాలు ఏంటి సార్? నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కాదు, గత కొన్ని ఏళ్ళగా మార్చురీ పుట్టిన దగ్గర నుంచి ఎవరైతే PM చేస్తున్నారో వాళ్ళు తీసుకుంటున్నారో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ మార్చురీ అనగా గుర్తొచ్చే మాట ఏంది? మార్చురీలో డబ్బులు అడుగుతారు. అది తీసుకుంటున్నామా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి అది ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా అధికారులే మాకు ఫోన్ చేసి అమ్మ మార్చురీలో డబ్బులు తీసుకున్నారంట, డబ్బులు అడుగుతున్నారంట, అడుగుతున్నారంట అని చెప్పి ఫోన్ చేస్తే మేడం మీరే రండి అంటే మా అధికారులే వచ్చి ఇక్కడ ఎవరు డబ్బులు అడిగారు చెప్పండి అంటే బయటకు వచ్చి చెప్పిన ఒక్కరు లేరు. ఇప్పుడు పోస్ట్ మార్టం చేయాలంటే రిక్విజేషను, ఇంక్వెస్ట్ అనే డాక్యుమెంట్స్ మినిమం కావాలి. ఆ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి పోలీస్ అధికారులకి 3 hours or 4 hours టైం పట్టుద్ది. ఈ 4 hours పేషెంట్ అటెండర్లు వెయిట్ చేయలేక ఏం చెప్పాలో తెలియక బయట వాళ్ళకి డబ్బులు అడుగుతున్నారు, ఇవ్వలేదని బాడీ లేట్ అవుతుంది. డబ్బులు అడుగుతున్నారు, బాడీ ఇవ్వలేదని లేట్ అవుతుంది. అసలు డాక్యుమెంట్స్ లాంటి ఒక డాక్టర్ ఎలా వచ్చి PM చేయగలుగుతారు? రేపు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా. సో ఓవరాల్గా ఈ డబ్బులు అనేది ఒక అంటే రూమర్ తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఉంది, అలాగే సూపరింటెండెంట్ ఉన్నారు మాధవి గారు. సో వీళ్ళ దృష్టికి మీరు ఈ సమస్యను తీసుకెళ్లారా? వాళ్ళు ఏం చెప్పారు?
వాళ్ళ దృష్టికి మేము ఈ సమస్యను తీసుకెళ్ళాము. వాళ్ళు ఆల్రెడీ సార్కి వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము ఒక్కరినైతే మార్చగలం, ఇద్దరిని నలుగురిని మేము ఒకేసారి ఆపలేము, దానికి కారణం ఉండాలి. సిబ్బంది వాళ్ళ జాబు ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ సెక్యూరిటీ బేరర్ కాదు, మార్చరీ అటెండర్లు, వాళ్ళ డ్యూటీయే మార్చరీలో. సో కాబట్టి మేము వాళ్ళని మార్చడం కుదరదు అని చెప్పారు. కుదరదు అని సార్కి చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే మమ్మల్ని సూపరింటెండెంట్ ఆఫీస్లోనే ఆపేసి అవుటర్స్, ఈ మార్చరీతో ఎటువంటి సంబంధం లేని అవుటర్స్ని తీసుకొచ్చి మార్చరీలో 2 days డ్యూటీ చేయించారు. ఒకరోజు 4 కేసులు, ఒకరోజు 1 కేసు చేపించి మార్చరీ రికార్డ్స్ కూడా మిస్ చేయడం జరిగింది. ఆ విషయంపై కూడా మేము హెచ్ఓడి గారికి సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు మీరు అడగచ్చు, మార్చరీ గురించి నానా విధాలుగా పేపర్లో రాస్తున్నారు, నేను కాదని చెప్పను. అప్పుడంతా లేనిది జస్ట్ మీరు బై ఛాన్స్ మీరు ఇది ఒక వ్యక్తిగత గొడవని ఇలా కన్వర్ట్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. కరెక్టేనా? ఇది ఒక 20 రోజుల నుంచి మీరు చూడండి. ఫిబ్రవరి 9వ తారీఖు నేను మా తోటి ఉద్యోగులకు చెప్పడం జరిగింది, వాళ్ళు అడగడం జరిగింది. ఈ ఫిబ్రవరి 10 నుంచి ఇప్పుడు దాకా పేపర్లో పడ్డాయి, కానీ అంతకుముందు ఎప్పుడు పడ్డాయి అంటే మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, నలుగురిలో మేము అడిగింది పక్కన పెట్టి మమ్మల్ని బ్యాడ్గా పబ్లిష్ చేయాలనే ఇంటెంట్తోనే, ఒక ఆలోచనతోనే తను మా పేరు మీద రాపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను, ఒక సిఐ కానీ ఎవరు స్పందించలేదు. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ క్యాడరు ఒక డిఎస్పి క్యాడర్తో సమానం, అవునా కదా? ఇప్పుడు మీరందరూ మీడియాని మీరందరూ పబ్లిష్ చేయొచ్చు కదా. మా దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మా దగ్గరికి ఈ విషయం వచ్చింది, మేము వచ్చాం కదా, అయితే మేము అడిగిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మిమ్మల్ని అదే అడుగుతాం, లేవు సురేష్ గారిని రేపు అడగాలన్నా కూడా ఆయన కూడా అదే అడుగుతాం. సో మీకు వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత సమస్య కాదా అని అడుగుతాము. అలాగే ఇన్ని రోజులు లేనిది, దాని తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యంత్రాంగం ఏ విధంగా స్పందించింది, తర్వాత సురేష్ గారు దీని మీద మళ్ళీ ఎలా స్పందించారు, సురేష్ గారిని మరి మాధవి గారు పిలిచి మాట్లాడడం జరిగిందా? సార్, సురేష్ సార్ గారు, మేము ఒక 4th క్లాస్ ఎంప్లాయీస్, మేము అవుట్ సోర్సింగ్ కింద వర్క్ చేస్తున్నాం, ఏపీ ఆప్క్రాస్ కింద. మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాదు. సో మేము డాక్టర్తో తలపడే స్థాయి మాది కాదని మా నలుగురు మాట్లాడుకొని మేము సార్ని అడగడం జరిగింది. సార్ని ఎప్పుడైతే అడిగామో సార్ కక్ష పెట్టుకొని మా మీద సారే ముందు వెళ్ళి కంప్లైంట్ చేశారు. వెళ్ళి కంప్లైంట్ చేశాక ఇప్పుడు నేను నచ్చలేదు, ఓకే మాన్సార్ మార్చరీ మీరు నచ్చని పరిస్థితుల్లో నచ్చలేదు అన్నప్పుడు ఆయన మళ్ళీ వ్యక్తిగతంగా తమ కార్యాలయంలో వచ్చి పని చేయండి అని ఎందుకు చెప్పారు? ఎవరు? సురేష్ గారు పిలుస్తున్నారు కాబట్టి నచ్చలేదు. ఇప్పుడు ఒప్పుకుంటా ఓకే, ఇప్పుడు ఒప్పుకోలేదు. నేను గతంలో జరిగింది మీరు చెప్పేది 9వ ఇప్పుడు గత 1 నెల నుంచి 2 నెలల నుంచి తను నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. నెలలో 7 డ్యూటీలు సార్కి వస్తాయి, నెలలో 7 days సార్ డ్యూటీకి వస్తారు. వచ్చినప్పుడు ఇదంతా మార్చరీలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు, మీరు కావాలంటే చూసుకోండి. సార్ విశ్రా రూమ్లో మార్చరీ లోపల మేము నలుగురిమి సార్ తప్ప ఎవరు ఉండరు. ఆ టైంలో నాతో మిస్బిహేవ్ చేస్తున్నారు. డ్యూటీలో కూడా సార్ తాగుతారు. అంతా అయిపోయాక మార్చరీ డాక్టర్ రూమ్లో డాక్టర్ గారు 4 గంటలకు పిఎం అయిపోతే 6 గంటల దాకా మార్చరీ నుంచి వెళ్ళరు. 6 గంటల దాకా డాక్టర్ రూమ్లోనే కూర్చుంటారు, మమ్మల్ని పిలుస్తారు, మాట్లాడుతూ తాగుతారు. ఇప్పుడు అందరూ అంటున్నారు సార్ చాలా హానెస్ట్, సార్ మీద బురద జల్లుతున్నారు అని. సార్ హానెస్ట్ కాదని నేను చెప్పను. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి హానెస్ట్గా లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు హానెస్ట్గా అయిపోయారు? ఇప్పుడు తను చాలా ఉన్నాయి తను చేసినవి, ఇప్పుడు అందరి ముందు మంచిగా చెప్తారు. తర్వాత ఏ దగ్గర నుంచి ఏమేమి తెప్పించుకుంటున్నారు అన్ని ఆధారాలు మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ నా సమస్య నన్ను అబ్యూజ్ చేశాడు, దాని గురించి నేను పోరాడుతున్నా. సో దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అంటున్నారు, ఏమున్నాయంటారు మీ దగ్గర? ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఆరోపిస్తే అది ఆరోపణ, నా తోటి వాళ్ళు చెప్తే ఇప్పుడు నా కోసం ఒకరి పక్కన వాళ్ళు చెప్పరు కదండి. ఇప్పుడు నా తోటి ఎంప్లాయీస్ని మీరు పిలవండి. డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేశారు కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మాట్లాడారు మీతో? మా హెచ్ఓడి గారికి నేను రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హెచ్ఓడి గారు నేను చర్య తీసుకుంటాను అన్నారు. నేను సార్కి చెప్పాను, సార్ మీరు చర్య తీసుకోకపోతే నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. ఫిబ్రవరి 26వ తారీఖు దర్గామిట్ట పిఎస్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను, పీడీఆర్ఎస్ కూడా పెట్టాను. కానీ పీడీఆర్ఎస్ కోసం నన్ను సిఐ గారు ఫోన్ చేసి పిలవనంపించి ఫోటో తీసుకొని నేను ఎంక్వైరీ చేస్తున్నాను మీరు వెళ్ళండి అన్నారు. ఈ రోజుకి మా హెచ్ఓడి గారికి కానీ హాస్పిటల్కి కానీ ఎవరికి కాల్ చేసి అసలు నిజమా అబద్ధమా అనే విషయాన్ని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు న్యాయం చేయకపోతే, అంటే డిపార్ట్మెంట్ పరంగా సిఐ గారు న్యాయం చేయకపోతే ఎస్పీ గారి దగ్గరికి గ్రీవెన్స్
కాన్ఫరెన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందా రేపు? సార్ ఆల్రెడీ నేను ఎస్పీ గారికి స్పీడ్ పోస్ట్లో లెటర్ పంపించాను, ఏపీ మహిళా కమిషన్కి పంపించాను, నేషనల్ ఉమెన్ కమిషన్కి పంపించాను, ఎస్సీ నేషనల్ స్టేట్ వైడ్ పంపించాను, హోమ్ మినిస్టర్ గారికి, ఐజీ గారికి, డిఐజీ గారికి అందరికి నేను స్పీడ్ పోస్ట్లో నా కంప్లైంట్ పంపించడం ఆల్రెడీ జరిగింది. నేను 27వ తారీఖే దాని మీద స్పందనగా నేను పంపించినట్టు నా దగ్గర ఇప్పుడు అబద్ధం అయితే నేను ఎంత పోరాడు. ఇప్పుడు ఫైనల్గా మీకు అసలు ఎలాంటి న్యాయం కావాలి, మీరేం కోరుతున్నారు? నాకు తన మీద కేసు ఫైల్ చేయాలి, అదే నాకు జరిగే. ఇప్పుడు ఒకటి సార్, మనం ఉండే పరిస్థితుల్లో అమ్మాయిలను బయటకు పంపించడమే కష్టం. ఇప్పుడు ఇక్కడ తను ఒకే మాట అడుగుతున్నాడు, పురుగులు పట్టిన శవాన్ని కోసుకునే నీకెందుకు అంత బిల్డప్? శవాన్ని కోయాల్సిన పని ఎవరిది? అటెండెంట్దే, డాక్టర్దే? శవాన్ని మేమే కట్ చేసేది, కానీ శవం ఎవరు కట్ చేయాలి? మేము కట్ చేయాలా, డాక్టర్ గారు కట్ చేయాలా? వాళ్ళ పని కూడా మేమే చేస్తున్నాం. వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళ పని కూడా మేమే చేస్తున్నాం, మేమేం కాదనడం లేదు. మేము ఇక్కడికి వచ్చిందంటే పని కోసమే వచ్చాం. 13,000 జీతం నీకెందుకు అంటే ఎవరి చదువుకి తగ్గ జీతం వాళ్ళకు ఉంటుంది, అవునా కదా? నువ్వు చదువుకున్నావు ఆ స్థాయిలో ఉన్నావు, నేను చదువుకోలేదు ఈ స్థాయిలో ఉన్నాను. అంతకు మించి నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా. నేను ఆల్రెడీ అంటే నాకు ఇక్కడ లోకల్గా సపోర్టు దొరకదని నాకు తెలుసు, తన స్థాయికి నేను తలపడలేననే నేను ఉమెన్ కమిషన్కి వాళ్ళందరికీ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆల్రెడీ నేను హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయించుకుంటాను. న్యాయ పోరాటానికి సిద్ధం. ఎందుకు అంటే అమ్మాయిలు బయటకు రావడమే గొప్పలాగుంది. బయటకు వస్తే ఇలాంటివి సమస్యలు అందరూ ఫేస్ చేస్తున్నారు, అది తెలుసు. కానీ సమస్యని బయటకు వచ్చినా కూడా స్పందన ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, నేను నైట్ వీడియో చూశాను, వీడియో కింద కామెంట్స్ ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. బయటికి రావడమే గొప్ప, బయటకు వచ్చిన వాళ్ళకి న్యాయం చేయకపోగా అదే వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి జరిగితే అలాగే ఒప్పుకుంటారా? నాకెవరు లేరు, తల్లి కూడా లేదు, నేను ఒక్కదాన్నే ఉండేది. నేను ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నా, నాకు ఏదైనా జరిగినా, నాకు యాక్సిడెంట్ అయినా, నేను సూసైడ్ చేసుకున్నా, దానికి కారణం అయితే డాక్టర్ ప్రముజుల సురేష్ గారు. సో మొత్తానికి న్యాయ పోరాటానికి సిద్ధం. తానొక్కటే చెప్తే కాదు, తనతో పాటు మిగతా 3 సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు ఇలా జరుగుతోంది, ఇది నిజం, దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను, నాకు న్యాయం జరిగే వరకు నిద్రపోను. అదేవిధంగా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు వీడియోస్ కింద, దయచేసి అటువంటివి పెట్టవద్దు. మీ ఇళ్లలో మీ అక్కకు చెల్లికు ఇటువంటి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా, ఇలాగే బ్యాడ్ కామెంట్స్ పెడతారా అని కూడా తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటానికి తానైతే సిద్ధమని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.